గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆర్డీఓ చంద్రకళ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీలో గెలిచిన 20 మంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల అభ్యర్థులు ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన చైర్పర్సన్లను అభ్యర్థి గంగిశెట్టి చందనను 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి 14 మంది సభ్యులు మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. 11 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు, బీజేపీ అభ్యర్థి ఒకరు, ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి కలిసి మద్దతు తెలిపారు. హరీష్ అన్నకు, ప్రతాప్ రెడ్డికి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజలందరూ నాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీ. ప్రజలందరికీ నమస్కారం. నన్ను బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మన కౌన్సిల్స్ అందరూ ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ఈ ఇచ్చిన మన ఉద్యమ నాయకుడు, ఎక్స్ సీఎం, ప్రజెంట్ గజ్వేల్ ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు, మరి ఎక్స్ హెల్త్ మినిస్టర్ కమ్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ అన్న గారు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, ఎక్స్ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, ఇంకా ఎంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా కోసం చర్చించి నాకు ఈ అవకాశం, ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కాపాడుకుంటూ నేను ప్రజలతో అందరితో కలిసిమెలిసి ముందుకెళ్తానని, అదేవిధంగా ప్రజలకు కూడా నేను నాతో సహకరించమని సాయశక్తిలా పనిచేస్తాను. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలకి, గజ్వేల్ అభివృద్ధికి నా సాయశక్తిలా పనిచేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని, నన్ను ఒక ఆడపడుచులా, వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా భావించాలని గజ్వేల్ ప్రజలందరికీ నేను విన్నతి చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.